మన పురాణాల్లోని కొన్ని కథలు కేవలం కథలు కాదండి. అవి మన జీవితానికి దారిచూపే దీపాలు. అహంకారం కుప్పకూలిన చోట భగవంతుని కరుణ ఎలా వెల్లువై పారుతుందో చెప్పే ఒక మహాగాథ గజేంద్రమోక్షం. ఈ కథను ఒక ప్రశ్నతో మొదలుపెట్టదాం. ఆలోచించండి. 1000 ఏనుగుల బలం, అంతులేని గర్వం అయినాసరే ఒక గజరాజు ఒక మొసలి చేతిలో ఎలా ఓడిపోయాడో, తన బలం ఎందుకు పనికిరాలేదు, ఆ ఓటమి వెనుకున్న అస్సలు రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక కథలోకి వెళ్దాం. మొదటి భాగం. ఒక చక్రవర్తి గర్వం, మరి ఆ గర్వమే అతని పతనానికి ఎలా కారణమైందో చూద్దాం. భాగవతం మనల్ని ఒక అద్భుతమైన లోకానికి తీసుకెళ్తుంది. అదే త్రికూట పర్వతం. బంగారు వెండి శిఖరాలతో ఆకాశాన్ని తాకుతూ దేవతలే విహరించే ఒక స్వర్గసీమ అనమాట. ఆ ప్రదేశమంతా ఎంత ప్రశాంతంగా, ఎంత దివ్యంగా ఉంటుందో. ఆ అడవికి రాజు గజేంద్రుడు, 1000 ఏనుగులకు అధిపతి. అతను ఒక్కసారి గర్జిస్తే చాలు, అడవి మొత్తం నిశ్శబ్దమైపోవాల్సిందే. తన పరివారంతో కలిసి నీళ్లలో ఆడుతూ జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. కాని ఆ ఆనందం నీడలోనే ఒక చిన్న అహంకారం దాగి ఉంది. ఈ లోకంలో నన్ను మించిన బలవంతుడు లేడు అనే గర్వం. ఒకరోజు తన పరివారంతో కలిసి ఎప్పటిలాగే సరస్సులోకి దిగాడు గజేంద్రుడు. ఆ ఖేరింతల మధ్య హఠాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ నీటి అడుగున దాగియున్న ఒక ప్రళయం అతని కాళ్ళు పట్టుకుంది. ఆ ఒక్క పట్టుతో ఆనందమంతా ఆవిరైపోయింది. అంతంలేని ఒక సంగ్రామం మొదలైంది. ఆ పోరాటం ఎంతకాలం సాగిందనుకుంటున్నారు? ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఏకంగా 1000 సంవత్సరాలు. ఊహించండి, గడిచే ప్రతి క్షణం ఒక యుగంలా సాగుతోంది. గజేంద్రుడు తన సర్వశక్తులు ఒడ్డి ఒడ్డుకు లాగాలని చూస్తాడు. మొసలి అంతకంటే బలంగా నీటిలోకి లాగుతుంది. అదొక అంతు చిక్కని నరకం. ఆ సరస్సు ఒక యుద్ధ భూమిలా మారిపోయింది. 1000 ఏళ్ల పోరాటంలో గజేంద్రుని బలం మెల్లమెల్లగా కరిగిపోసాగింది. నీటిలో మొసలి బలం రోజురోజుకీ పెరుగుతోంది. కాని శారీరకమైన బాధకన్నా పెద్ద గాయం అతనికి తగిలింది. తను ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించిన తన పరివారం, తన బంధువులు, ఓడిపోతున్న రాజు తమకు వద్దనుకుని ఒక్కొక్కరే అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ క్షణంలో అతను ఒంటరివాడైపోయాడు. బలం పోయింది, బంధం పోయింది, చివరికి ఆశకూడా చచ్చిపోయింది. ఆ పూర్తి నిస్సహాయ స్థితిలోనే అతనికొక గొప్ప సత్యం తెలిసింది. తనను పట్టుకుంది ఒక మామూలు మొసలి కాదని, అది కాలం, అది విధి, తన కర్మ పన్నినొక ఉచ్చు అనర్థమైంది. తన 1000 ఏనుగుల బలం, తన గర్వం ఈ మహాశక్తి ముందు ఒక గడ్డిపోచత సమానమని అతనికి జ్ఞానోదయం కలిగింది. ఇక్కడే అసల కథ మలుపు తిరుగుతుంది. ఎప్పుడైతే అహంకారం అనే నేను చచ్చిపోయానో అప్పుడే అసలైన భక్తి మొదలైంది. బలం పూర్తిగా ఓడిపోయింది. ఆ బలంతో పాటే నేను అనే గర్వం కూడా ముక్కలైపోయింది. తన ప్రయత్నం, తన శక్తి అన్నీ విఫలమయ్యాయి. ఆ క్షణంలో మిగిలింది కేవలం నిస్సహాయత అంతే. దీన్నే శరణాగతి అంటారు. అంటే తన సొంత ప్రయత్నాలన్నీ వదిలేసి, నా వల్ల కాదు దేవుడా, ఇక అంతా నీదే భారం అని ఆ పరమాత్మకు పూర్తిగా తనను తాను అర్పించుకోవడం. అహంకారం వీడగానే జ్ఞానం ఉదయించింది. అతనికి తన పూర్వజన్మ గుర్తొచ్చింది. తాను ఇంద్రద్యుమ్నుడనే గొప్ప విష్ణుభక్తుడనే విషయం గుర్తుకొచ్చింది. ఇక తనను కాపాడగలిగేది తన బలం కాదని, ఆ ఆదిదేవుడే అని గ్రహించి తన తొండంతో ఒక పద్మాన్ని అందుకుని ఆర్తితో ఆ ఆదిమూలానికి సమర్పించాడు. అహంకారం లేని ఆ పిలుపు ఈ విశ్వాన్నంతా దాటుకుని నేరుగా వైకుంఠాన్ని చేరింది. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవితో ఉన్న శ్రీమన్నారాయణుడు ఆ ఆర్తనాదాన్ని విన్నాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా భక్తుడు ఆపదలో ఉన్నాడు అంటూ గరుత్మంతుడి కోసం కూడా వేచిచూడకుండా తానే స్వయంగా బయల్దేరాడు. ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఒక మెరుపులా శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. గజేంద్రుడి ఆర్తిని, అతని కళ్లలోని శరణాగతిని చూసి కరుణతో తన సుదర్శన చక్రాన్ని వదిలాడు. కోట్ల సూర్యుల కాంతితో వెలిగిపోతున్న ఆ చక్రం రెప్పపాటులో ఆ మొసలితలను ఖండించి 1000 ఏళ్ల నరకానికి ముగింపు పలికింది. ఈ అద్భుతమైన ఘట్టం కేవలం పురాణాల్లోనే కాదు, ఇదిగో ఇలా 1000 సంవత్సరాలుగా దేవాలయాల శిలలపై కూడా చెక్కబడి శరణాగతికి ఉన్న శక్తిని మనకు చాటి చెబుతోంది. భగవంతుని కరుణకు ఇదొక శాశ్వతమైన సాక్ష్యం.
భగవంతుడి ఆయుధం కూడా కరుణామయమే కదా. చక్రం తగలగానే ఆ మొసలికి శాప విమోచనం కలిగి గంధర్వుడిగా మారిపోయింది. ఇక గజేంద్రుడు ఆ పరమాత్ముడి స్పర్శతో తన ఏనుగు రూపాన్ని వదిలి దివ్యమైన శరీరాన్ని పొంది మోక్షాన్ని అందుకున్నాడు. శరణాగతికి దక్కిన అంతిమ విజయమది. ఇది కేవలం ఒక ఏనుగు కథ కాదు, ఇది మనందరి కథ. దీని వెనక ఉన్న అసలైన ఆధ్యాత్మిక అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో ప్రతి పాత్రకు ఒక లోతైన అర్థముంది. గజేంద్రుడెక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అదే మన అహంకారం, ఆ సరస్సు, మనం రోజూ ఈదుతున్న ఈ సంసారసాగరం. ఇక ఆ మొసలి, మనల్ని పట్టి పీడించే సమస్యలు, మన కర్మబంధాలు. గజేంద్రుడు బలమంటే నేను చూసుకుంటాలే అనే మన అహంకారంతో కూడిన ఆత్మవిశ్వాసం. ఆ తామర పువ్వు, అంతా నీకే సమర్పణ అనే సంపూర్ణ శరణాగతి. ఇక చివరగా శ్రీహరి రాక, దైవానుగ్రహం మనల్ని ఎలా ఆదుకుంటుందో చెప్పడానికి ఒక ప్రతీక. ఈ కథ ఏ నాటిదైనా సరే, దాని సందేశం మాత్రం ప్రతిరోజూ ప్రతి మనిషికీ వర్తిస్తుంది. ఈ కథ మనకు చెప్పే గొప్ప సత్యం ఒకటుంది. మన బలం, మన తెలివి, మనం చేసే ప్రయత్నాలన్నీ ఎప్పుడైతే విఫలమవుతాయో, ఎప్పుడైతే మనం చేతులెత్తేసి ఇక నా వల్ల కాదు అని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటామో, అప్పుడే అసలైన భక్తి మొదలవుతుంది. మన శక్తి ఎక్కడ అంతమవుతుందో అక్కడే భగవంతుని శక్తి మొదలవుతుంది. అందుకే గమనిస్తే గజేంద్రుడు కేవలం ఒక ఏనుగు కాదు. ఈ సంసారం అనే సరస్సులో, కర్మ అనే ముసలి చేతిలో చిక్కుకుని తన అహంకారమనే బలాన్ని నమ్ముకునే పోరాడుతున్న ప్రతి జీవి గజేంద్రుడే. అవును, ఆ గజేంద్రుడు మనమే. ఒక్క క్షణం మన గురించి మనం ఆలోచిద్దాం. మన జీవితమనే ఈ సరస్సులో మనల్ని పట్టుకున్న మొసలి ఏది? అదొక సమస్య కావచ్చు, ఒక బంధం కావచ్చు, లేదా మన లోపల ఉన్న ఒక బలహీనతే కావచ్చు. గజేంద్రుల్లా మన బలాన్నే నమ్ముకొని ఇంకా పోరాడుతున్నామా? లేక శరణాగతి అనే పద్మాన్ని ఆ పరమాత్మకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ ఆలోచనతో ఈ గాథను ముగిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.